పూనం కౌర్ గారి గురించి ఆవిడ చెప్పినటువంటి మాటల గురించి మాట్లాడతారు. ఆవిడ్ని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాకు మాట్లాడండి, ఆయన ఏదో చేశాడని చెప్పేటువంటి దాన్ని క్రియేట్ చేయండి, మీరు చేయాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదు, ఎస్ ఆర్ నో అని చెప్పేటువంటి పరిస్థితి మీకు లేదు, చేయాల్సిందే, లేకపోతే కుదరదు అనేటువంటి దాన్ని వాళ్ళు ఆమెను ఇబ్బంది పెట్టారు. ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారంటే, మీకు అవసరం, ఫస్ట్ మీకు డబ్బులు ఇస్తాం, పొజిషన్స్ ఇస్తాం, లేదా మంచి పదవులు ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం. ఆమె ఒప్పుకోవాలి, నాకు అవసరం లేదండి, థ్యాంక్ యూ అని చెప్పేసి వదిలేస్తే, అలా మీరు ఓకే నో చెప్పడానికి లేదు, అసలు నో చెప్పేటువంటి అవకాశమే మీకు లేదు, మీరు ఒప్పుకోవాల్సిందే. లేదా మీరు మీ వీడియోస్, మీ ఫొటోస్ అన్నీ కూడా న్యూడ్ వీడియోస్ అన్నీ మాఫింగ్ చేసి మేము సోషల్ మీడియాలో వదిలేస్తాం అని చెప్పి బెదిరించారు. ఇంకా పోసాని కృష్ణమురళి అనేటువంటి ఒక నీచ నికృష్ట దుర్మార్గుడు, అసలు మనిషి పుట్టాడో లేదంటే ఏం పుట్టాడో నాకైతే తెలియదు, కానీ ఆయన మాట్లాడినటువంటి భాష, మాటలు మనం అందరం చూసాం. ఎదురుగుండా ప్రెస్ మీట్లో ఎదురుగుండా ఉన్నటువంటి జర్నలిస్టులు, కెమెరామెన్లు కూడా ఏం మాట్లాడుతున్నావా, ఏదేం భాష అయ్యా, పిల్లలు ఏం చేశారయ్యా, పసిపిల్లలు అంటే నీకేమైంది, నన్ను తిట్టినప్పుడు లేదా, ఎవడో ఒక ఎదవ, పనికిమాలిన ఎదవలో పవన్ కళ్యాణ్ గారి ముసుగులో వేసుకుని, ఆయన ఫ్యాన్స్ ముసుగులు వేసుకుని ఆయన ఎవరో తిడితే పవన్ కళ్యాణ్ గారే చేపించారని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన పిల్లల్ని తిట్టడం, ఆయన పిల్లల మీద నీచంగా మాట్లాడడం, ఆ బోరుగడ్డ ఒకడు ఈయనొకడు ఎంత నీచంగా మాట్లాడారో మనం చూసాం. అలాగే పూనం కౌర్ గురించి కూడా మాట్లాడి ఆమెకి ఏదో చేశాడని చెప్పేసి చిత్రీకరించేటువంటి పని చేస్తే, పూనం కౌర్ గారు వాళ్ళ తండ్రి లేదు, ఆమెకి తల్లి మాత్రమే ఉంది. ఆ తల్లి కూడా ఆ ప్రెస్ మీట్, ఈ పనికిమాలిన వెధవ చేసినటువంటి పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసి హార్ట్ అటాక్ వచ్చిందట. కొద్ది రోజుల్లో ఆమె జరిగిపోయేటువంటి మ్యారేజ్ కూడా ఆగిపోయిందట. ఒక్కసారిగా తన కుటుంబమే కాదు, తన జీవితమే తల్లకిందులైపోయినటువంటి పరిస్థితికి ఈ యదవలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారో ఆలోచించండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, కానీ ఆ ఆడపిల్ల పేరు బయటికి తీసుకురాకూడదు. సరే ఏం చేస్తే చేసుకొని ఉండే, నేనొక్కడిని నిలబడతా, నేనొక్కడిని కొట్లాడతా అని చెప్పారు. అందుకనే ఆయన అధాపాతాళానికి తొక్కేయాలి ఈ పార్టీని. ఇలాంటి పార్టీలు రాజకీయంగా కాదు, అసలు భూమి మీదే ఉండకూడదు అనుకునేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆయన. లేదంటే మీరు ఆలోచించండి. ఇకపోతే ఇది ఇప్పుడుదే కాదు, అంటే వాళ్ళ దాచుకోవడానికి అడ్డుపడేటువంటి వ్యక్తుల మీద ఎంత కుట్రలు పన్నుతారో. నిజంగా అన్ని కుట్రలు చేశారు. ప్రజారాజ్యానికి కన్నా ముందే చిరంజీవి గారు రాజకీయాలకు వస్తారు అనుకున్నప్పుడు ఆ కుటుంబం మీద జీవిత రాజశేఖర్ ఏదో మాట అనేశారు, భీమవరంలోనే ఎక్కడో. కొంతమంది అభిమానులు ఆయన ముసుగులోనో లేదంటే ఆయన అభిమానులు కొంతమంది ఆగ్రహించి వాళ్ళకి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. చిరంజీవి గారు వెళ్ళి క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత కూడా వాళ్ళని ఏ రకంగా ప్రేరేపించారంటే, జీవిత రాజశేఖర్ గారికి ఫోన్ చేసి ఆవిడ చెప్తుంది అదే, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా జీవిత రాజశేఖర్లు బయట పెట్టారు. వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళని అదనండి ఇదనండి అని. ఏమి కుట్రల్లో నాకు అర్థం కాదు, ఎందుకంత కక్షో అర్థం కాదు, ఆ కుటుంబానికి ఏం చేశారో నాకైతే అర్థం కాదు. అంబటి రాంబాబు మరి ఏదో అసలు ఆ కుటుంబం నుంచి, ఆయన సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు వచ్చి సీఎం స్థాయి వరకు వెళ్తాడంటే ఎందుకని అంత అక్కసో నాకు అర్థం కాదు, ఎందుకని అంత పాలేరుతనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో నాకైతే తెలియదు. నిజంగా చెప్తున్నాను కదా, ఇన్ని కుట్రలా, ఇంత దారుణమైనటువంటి ఘటనలా, నిజంగా చెప్తున్నాను కదా, ఇవి బయటకు వచ్చి చెప్పినటువంటి ఘటనలు 2-3 ఇంకా చాలా ఉన్నాయి. చిరంజీవి గారి కూతురు విషయంలో, ఆమె పెళ్లి విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించారో, ఆ కుటుంబాన్ని రోడ్డుకు లాగేయాలని చెప్పేసి అసలు ఆడపిల్లను కూడా చూడకుండా ఎంత దారుణంగా ఆ కుటుంబాన్ని ట్రోల్ చేశారో మనం చూసాం. లైవ్లు పెట్టేసి ఇంకొకటి పెట్టేసి నానా హంగామా చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. ఉదయ్ కిరణ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చి ఎంత నీచంగా, ఇప్పటికీ ఆ పుండాకోరు పనికి మాలిన సన్నాసి ప్రశ్న అనేవాడు ఉంటాడు. రీసెంట్గా కొన్ని వీడియోస్ వాళ్ళ సిస్టర్ మాట్లాడుతుంది, చిరంజీవి గారు అసలు ఆ పెళ్లికి సంబంధించినటువంటి దాని ప్రపోజల్ ఎప్పుడు పెట్టారు, ఎలా పెట్టారు, ఏంటి, అసలు అక్కడ జరిగినటువంటి విషయాలేంటి, ఉదయ్ కిరణ్కి అసలు అంతకుముందు ఉన్నటువంటి లవ్ అఫేర్ ఏంటి, ఆ సంబంధించినటువంటి విషయాలు చాలా క్లియర్గా చెప్పింది అప్పట్లోనే. అవి ఇప్పటికీ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ పుండాకోరు వెధవ అవన్నీ చూడడు. వీడికి
డబ్బులు వస్తున్నాయి అంటే అశుద్ధం తినడానికైనా సరే ఇష్టపడిపోతాడు. అలాంటి పనికిమాలిన వెధవలు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళందరినీ మేపుతుంది అక్కడ. మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్ని తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు. ఇంకా స్టిల్ ఇంకా చేస్తానే ఉంటాడు కూడా. ఎందుకంటే ఒక అరాచక శక్తుల్ని దోచుకుని, తండ్రి పేరు చెప్పుకుని, తాతల పేర్లు చెప్పుకుని, రాజకీయాల్లోకి వచ్చి తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు, 100 కోట్లు కూడా కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించి, అక్రమంగా సంపాదించిన వాటిని సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టి మాత్రమే చెప్తున్నాను నేను. వేల కోట్లు అక్రమంగా ఇంకా ఎన్ని సంపాదించారో, ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రిని అధికారం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని వేల కోట్లు సంపాదించుంటే, అధికారంలోకి వచ్చుంటే ఎన్ని చేసి ఉంటాడో ఆలోచించండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి వద్దాం. ఇది జస్ట్ ఆవిడ చెప్పింది మాత్రమే, ఆవిడికి అనుభవించింది మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి కానువాయిల్ని ఇసుక లారీలతో గుద్దించినటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు బస చేసేటువంటి ఫంక్షన్ హాల్స్ దగ్గర బీరు బాటిల్స్ పెట్రోలు పట్టేసి ఇసిరేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన సెక్యూరిటీని గాయపరిచినటువంటి సందర్భాలు, కత్తులు పెట్టి, బ్లేడ్లు పెట్టి గీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన చుట్టూ ఉండేటువంటి సెక్యూరిటీని, ఆయన చుట్టూ ఉండేటువంటి ఎంతోమందిని బెదిరించి, భయపెట్టి ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టారో మనందరికీ చాలా తెలివి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టే ఈ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ మిగతా పార్టీల కన్నా చాలా ప్రమాదకరం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో, ఈ సమాజంలో అసలు ఉండకూడదు అని అధాపాతాళానికి తొక్కేయాలి. ఇలాంటి వాళ్ళు ఉండకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. వేరే పార్టీలతో కలవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇందుకే. ఆలోచించండి. ఇంతకన్నా దారుణమైనటువంటి పనులు ఈ వ్యక్తులు మనుషుల, పశువుల, అసలు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? ఆ పోసాని కృష్ణమురళినైతే కుక్కను కొట్టినట్టు కొట్టినా, చెప్పులు చీపురు కట్టలేసి తిరగేసినా సరే పాపం లేదనిపించేటువంటి పనులు, మాటలు, చేష్టలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేశారని కళ్ళకు కట్టినట్టు ఆవిడ చెప్తుంది. ఇంకా ఆలోచించండి. ఆమె జీవితాన్ని నాశనం చేశారు. అలా కొన్ని వందల మంది జీవితాలను నాశనం చేశారు వాళ్ళు. అడ్డుగా వచ్చినటువంటి ఎవరినైనా, బాబాయి అడ్డొస్తే లేపేశారండి. సొంత చెల్లిని తల్లి మీదే వాళ్ళ శీలాల్ని కూడా శంకించినటువంటి పరిస్థితి. అంటే సొంత అన్నగా ఉండి సొంత చెల్లిని కూడా చూడకుండా అక్రమ సంబంధాలు అంటగట్టాడండి. సొంత తల్లి మీద ట్రోల్స్ చేపించాడు. సొంత తల్లి మీద కేసులేసి నెగ్గి విర్రవీగిపోయాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇలాంటి వ్యక్తి సమాజానికి ఏం చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఆయనకి అవసరం ఏంటి అసలు? ఇంట్లో వాళ్ళని ఎంతలా చూస్తే ఇంకా సమాజాన్ని ఏ రకంగా ప్రేమిస్తాడని అనుకుంటారు? ఆలోచించండి.